హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 186. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండారనే అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే ఖమ్మంలో తీర్థాల దగ్గర అయితే బాగా వర్షం అయితే బాగా వస్తున్నాయి. అసలు చూడండి ఎట్లా పోతున్నాయి వాటర్ అయితే. ఈ వర్షాకాలం వచ్చిందంటే ఎంత భయం వేసిద్దో అండి. ఎందుకంటే వర్షాలకి వరదలు అయ్యి ఇట్లా పోతుంటే ఆ ఇల్లు చెట్లు అన్నీ ఆగం ఆగం అయిపోతూ ఉంటాయి. అసలు అగో ఇట్లా బాగా వర్షం పడుతుంటే ఈ దోల పండ్లు చూడండి, చేపలు పట్టాలని చూస్తున్నారు వాళ్ళైతే. ఏంటండి అసలు ఎంత ధైర్యంతో చేస్తారో, ఒక భయం ఉండదు అసలు. నాకైతే చూస్తుంటేనే చాలా అంటే చాలా భయం అవుతుంది అసలు. అమ్మో ఇంతగానో వర్షాలు వస్తున్నాయి అసలు. మనకి ఎప్పుడైనా వర్షం వచ్చిందంటేనే, చిన్న వర్షం వస్తేనే మనకు భయం వేసిద్ది. అసలు ఇక్కడ వాటర్ చూడండి ఎట్లా పోతున్నాయో అసలు. ఈ దగ్గర నుండి చూస్తే ఇంకా భయం వేసింది కూడా నాకు. మా బావ అండగా నువ్వెందుకు చూస్తాను, ఇలా చూడబాక, నేను చూస్తలే అని అండు. సరేలే అని నేను పక్కకైతే వచ్చేసాను. ఇక రోడ్డు మీద ఇక్కడ చూస్తున్నారు కానీ నేను ఇటైతే వచ్చిన. మళ్ళీ దీన్ని సెల్ తీసుకొని బావైతే ఇది మొత్తం ఎలా వాటర్ పోతున్నాయి ఇవన్నీ అయితే తీస్తుండు. ఇంత వర్షం వచ్చిద్దని అయితే నేనైతే కలగనలేదు. ఇక వర్షాకాలం వచ్చిందంటే నాకు చాలా భయం వేసింది. నేను ఎక్కడ ఉన్నా కానీ, ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ముందు మా ఇల్లే గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే ఇట్లా వర్షాలు పడుతున్నాయి కదా, మా ఇంట్లో ఎట్లుందో ఏమో. వర్షం వచ్చినప్పుడల్లా గిన్నెలు పెట్టుకోవటం, అది కురిసి ఆగమవుతూ ఉంటుంది. ఎట్లుందో ఏందో అని భయం అవుతూ ఉంది నాకు. నేనేమి ఇక్కడ ఉన్నా అక్కడ ఎట్లుందో అని మా వాళ్ళకి ఫోన్ చేసుకుంటూ నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇగో వర్షం వచ్చిందంటే కిందికి వంగింది మా రేకులు అన్నవి. మీకు వీడియోలో కూడా చాలాసార్లు చూపించాను. ఇక నాకు చాలా అంటే చాలా భయం వేసిద్ది. వామ్మో ఎట్లా ఉంది కదా, ఎట్టా ఏంది అనిపించిద్ది. చూడండి ఎట్లా పొంగుకుంటూ వస్తుంది. ఇక హైదరాబాద్ సైడ్ కూడా వర్షం అంట బాగా వస్తుందంట వర్షాకాలంగా. అసలు వర్షాకాలం, ఎండాకాలం అయినా మనం తట్టుకోవచ్చు, కానీ వర్షాకాలం వచ్చిందంటే మనకి ఇల్లులు గుడిసెలతో ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో ఆలోచించుకోవాలి ఒకసారి. ఇళ్ళకి నీళ్ళు వస్తూ ఉంటాయి, గుడిసెలు కూలిపోతాయి, ఇంట్లోకి నీళ్ళు వచ్చి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. అసలు కరువు కాలం వచ్చినట్లే ఉంటుంది వర్షాకాలం వస్తే. ఎండాకాలం అయినా ఎట్లో ఇంట్లో వండుకోవచ్చు, ఇబ్బంది ఏమనిపించదు. కానీ వర్షాకాలం ఇట్లా ఉండటం వల్ల ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇల్లు గుడిసెలతో ఉన్న వాళ్ళకి ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను చిన్నదానికే నేను ఇంత ఆలోచిస్తున్నానే. ఇంకా మాది రేకుల దానికే నేను ఇంత ఆలోచిస్తున్నాను. గుడిసెలు ఇల్లు ఉన్న వాళ్ళు ఇంకెంత ఆలోచించాలో ఆలోచించండి మీరు ఒక్కసారి. ఇట్లా వరదలైపోతుంటే మొన్న మా ఇంటి ముందుకి పెద్ద వర్షం వస్తే షార్ట్ వీడియో కూడా మీకు పెట్టాను, నేను చూసే ఉంటారు మీరు. ఆ వర్షానికే నేను భయపడ్డాను. ఇక్కడ ఇంకా ఎంత పెద్ద వర్షం వస్తుందో. ఇక వర్షాకాలం వచ్చినప్పుడు అందరూ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ముందే అనిపిస్తే మీ చుట్టాలకి ఇట్లా ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తాము, అట్లా చూసుకోండి, ముందు జాగ్రత్త పడండి. పోయినసారి వర్షాకాలం వచ్చినప్పుడు కూడా అందరూ అసలు అన్ని ఊర్లల్లో వార్తలల్లో ఎట్లా విన్నామో మనకి తెలుసు. మా పరుపులని, మంచాలని, బీరువాలు అసలు చూసే ఉంటారు. బట్టలు అసలు ఎట్లా కొట్టకపోయాయో మీరు చూసే ఉంటారు. మెయిన్ ఏంటంటే జనాలు అలా ఉండి నీళ్ళల్లో ఉండి ఎంత ఇబ్బంది పడ్డారండి. అది మీరు పోయిన సంవత్సరం చూసే ఉంటారు. ఈ సంవత్సరం అన్నా ప్రతి ఒక్కళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్త పడుతూ చూసుకోండి మీరు. ఎందుకు చెప్తున్నానంటే ఇలా జరగకోకుండా ఉండాలని ముందు జాగ్రత్తగా మీ అందరికీ చెప్తున్నాను. కేర్ఫుల్గా ఉండండి, ఇలా మంచిగా ఉంచుకోండి. మీకు ఏమన్నా ఇబ్బంది అంటే ముందే ఏరే వాళ్ళ ఇంటికి వెళ్ళండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా. ఈ వరదలు చూస్తుంటే పొంగిపోయి గట్టే ఉంది నాకు. ఇట్లా మనం పొయ్యి మీద గిట్ట పాలు పెడితే తప్పక్కన ఎట్లా పొంగుతాయో ఇంకా దారుణంగా అసలు పైకి పొంగి పొర్లిపోతున్నాయి. అసలు తీర్థాల దగ్గర అయితే ఇట్లా ఉంది. నేనైతే బయటకు వచ్చాను మామూలుగా. బాగా నేనైతే బయటికి వచ్చిన తర్వాత వర్షం వస్తుంది. వర్షం బాగా ఎక్కువ అయిపోయింది. ఆ వర్షం ఆగిన తర్వాత వేరే వాళ్ళ ఇంటికాడ ఉంది. తర్వాత మేము ఇటు సైడ్ అయితే వస్తే బాగా నీళ్ళు, వర్షం కుమ్మగా వాటర్ అయితే పోతున్నాయి. నాకైతే ఇక భయం వేసింది. మా బావేమో అన్ని ఇట్లా ధైర్యంగా ఎందుకంటే నాకు అంత భయం. ఇదే కాదు, ఏది చిన్నది జరిగినా కానీ ఇంట్లో ఏదో సమస్య వచ్చినా, వర్షం వచ్చినా, ఎండ అయినా, ఏదైనా
బయటికి వెళ్ళినా కూడా నేను అసలు చాలా భయపడతాను, అంత సున్నితంగా ఉంటాను నేనైతే. వామ రూటు ఇట్లా మాట్లాడిద్ది, ఎందుకు బిడ్డలు అనుకోబాకండి, ఆ భయం వేరే ఉంటుంది కదా, ఆ టెన్షన్ ఏడే ఉంటుంది. పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పే విషయం ఏంటంటే మీరందరూ ఇట్లా అయితే కేర్ఫుల్గా ఉండాలని అయితే ముందు జాగ్రత్త చెప్తున్నాను. ఇంకా వర్షం అయిపోయిన తర్వాత ఇటు సైడ్ కూడా వచ్చాను, ఇటు సైడ్ వచ్చి మొత్తం ఇదంతా కూడా చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది, ఈ చెరువు ఇదంతా ఎట్లా ఉందో ఇదంతా కూడా మీకైతే చూపించాలని అయితే అనుకొని చూపిస్తున్నాను. అలానే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చారు, ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చారు, చూడటానికని వచ్చారు. అది చూస్తుంటేనే అసలు అమ్మో గుండె పగిలిపోతుంది, అంత పెద్దగా నీళ్ళు పొంగుతున్నాయి. అసలు ఎంత భయం వేసింది. ఇలాంటి టైంలో ఎవరైనా కాలువలకి వచ్చి బట్టలు ఉతకటం, చేపలు పట్టడం అలాంటివి అస్సలు చేయబాకండి, ఎందుకంటే మనకే ప్రాబ్లము. చూడు నీళ్ళు అక్కెళ్ళి ఎంత తేటగా ఉన్నాయో, మురికి చూడండి ఎట్లా అటు సైడు ఎర్రమట్టి అదంతా ఎట్లా వస్తుందో చూస్తున్నారు కదా. అట్లా నీళ్ళు ఎక్కువ రావటం వల్ల అట్లా వస్తున్నాయి. అదే నాకు చూడంలోనే ఆశ్చర్యం అనిపించింది, ఇటు చూడు ఎంత మంచిగా ఉన్నాయో, అటు చూడు ఎట్లా ఉన్నాయో అని అయితే అంటున్నాను నేను బావతోని. మీకు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా చెప్దామని అయితే అనుకున్నాను, కాకపోతే నాకు బాగా ఇబ్బంది అనిపించింది, బాగా సౌండ్ ఎక్కువ వస్తుంది. అందుకే ఇక నేనే సరేలే డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇద్దాము ఇట్లా మాట్లాడుకోకుండా అనుకున్నాను. ఇట్లా అయితే ఉంది పరిస్థితి, అయితే ఇట్లుంది, మీరే చూడండి. ఇక మీరందరూ కేర్ఫుల్గా ఉంటారని నేను ఆశిస్తూ మీ అందరికైతే చెప్తున్నాను. ఇక్కడ చూడండి వాటర్ అంతా ఫ్లోటింగ్ వెళ్ళిపోతున్నాయో, ఎలా ఉంది ఏంటి అన్నది మామూలుగా అట్లా వాటర్